బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు దేనికి? ఆయన నిజంగానే నిండు కుండ లాంటి మనిషి పాపం ఏడుస్తూ ఉంటే దాన్ని ఎలా తీసుకోవాలి? ఎందుకు ఆయన కన్నీరు పెట్టుకున్నాడు? ఆ పరిస్థితులు ఏంటి అసలు? ఏం జరిగింది? జగన్ ఏమైనా అన్నాడా? లేకపోతే ఏంటి అసలు పార్టీలోనే ఏమైనా కొట్లాటలు వచ్చినాయి? అంత పెద్ద మనిషి ఎందుకు ఏడుస్తున్నాడు? సో ఇది అందరినీ కూడా తెగ ఆవేదన గురి చేసేస్తూ ఉంది పాపం. సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ నిజంగానే పాపం ఆయన ఎందుకు అంత బొత్స గారు అంత కన్నీరు ప్రెస్ మీట్ పెట్టి మరి కన్నీరు పెట్టుకోవాల్సినంత అవసరం ఆయనకి ఏమొచ్చింది అని అడుగుతూ ఉన్నారు ఆయన ఫ్యాన్స్ అందరూ. మీరేమంటారు? ఏం జరిగింది? ఆయన అంటే ఏం గుర్తుకొచ్చి ఏడ్చారో నాకు ఇప్పటి వరకు అర్థం కాల. ఎందుకంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు రాజశేఖర రెడ్డి మరణం గురించి మాట్లాడటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఏంటి, ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈయన బోరున్న ఏడవడం ఏంటి అంటే ఇక్కడ ఏదో ఏదో లింక్ ఉంది. అంటే ఏదైనా సింపతి వర్కౌట్ చేద్దామనా? లేదా సింపతి కాదు. సింపతి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి గెయిన్ చేయడానికని. ప్రజల్లో సింపతి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన కొత్తగా నాయకుడు అవ్వలేదు. బొత్స అంటే అందరికీ తెలుసు. బొత్స ఒక మంచి నాయకుడు, సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రకు ఒక మంచి నాయకుడు, ఉత్తరాంధ్రాన్ని చేతిలో పెట్టుకున్న వ్యక్తి. చాలా ఉన్నాయి ఆయనకి. ఏదో అలుపెరగక పోరాటం చేసిన వారిలాగా ఆయన కంటిన్యూస్ గా రాజకీయాల్లో ఉన్నారు. ఈసారే ఓడిపోయారు, ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు ఆయన. ఎందుకు ఏడ్చారంటే మీకు అచ్చెన్నాయుడు ఏమన్నారు, రాజశేఖర రెడ్డి మరణం గురించి మాట్లాడాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, ఎందుకు వేరే రాష్ట్రంలో ఉన్నారు, వచ్చాక పౌరాలగుట్టకి వెళ్ళారా, వచ్చాక వెళ్ళడం సరే ఇప్పటి వరకు ఎప్పుడైనా పౌరాలగుట్టకి వెళ్ళారా జగన్? మీకు తెలుసా వెళ్ళారా? వెళ్ళలేదు మేడం. కొంతమంది అనుమానించేది ఏంటంటే అంటే విన్నది ఆ ఫ్లైట్ పేలడానికి కావాల్సిన రిమోట్ మళ్ళీ ఆయన దగ్గరే ఉంది అన్నది కూడా వినాల్సి వచ్చింది. మనకు తెలియదు అది, అందుకే. సో ఇప్పుడు ఇది మాట్లాడేసరికి ఇప్పుడు ఆయన ఆ రోజు సంతకాలు తీసుకోవడంలో బిజీ ఉన్నారు ముఖ్యమంత్రి కావడానికి, పాపం తండ్రిని వెళ్ళి పరామర్శించడానికి సమయం లేకపోయింది అన్నారు. అది ఉన్న ఫ్యాక్టే కదా, అందులో తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా కలిసి వచ్చిందంటేనండి, ఒక తండ్రి మరణం, ఆ మరణం తర్వాత చెల్లి పాదయాత్ర, చెల్లి తల్లి పాదయాత్ర, తల్లి సపోర్ట్, మా రాజన్న బిడ్డ ఒక్క ఛాన్స్. నిజంగా ఆవిడ అసలు ఆ టైంలో ఎలాగా అసలు దాన్ని మనం అంటే అంత మరీ కొడుకు మీద జోలి పెట్టి భగవంతుడి కోసం అదే కదా, అదే ఆవిడ జోలే చేశారు ఆవిడ ఆ టైంలో. అవును, అలాగే పట్టింది. కానీ ఈ రోజు అసలు జీరో. నేను అనేది ఆవిడ చేసిన తప్పిదమే ఒక రకంగా, చెల్లి చేసిన తప్పిదం, తల్లి చేసిన తప్పిదం, ఒక పనికి మాలిన వాడిని తీసుకొచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోయారు ఆ రోజు, వాళ్ళ ఆలోచన ఏమైపోయింది, ఇంతలా ఎలా నమ్మేశారు. అసలు మామూలుగా ఆంధ్ర వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని పేరు, ఆ తెలివి మనల్ని పనిచేసింది. 2024లో పనిచేసింది, 19లో మెస్మరైజ్ చేశాడు. అది అక్కడ పాపం వాళ్ళకి తెలియలే నన్ను అడిగితే. లేకపోతే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, సరే ఒక ఛాన్స్ ఇస్తే ఏమైనా ఉద్ధరిస్తాడేమో అనుకుంటే దోచేశాడు ఒక బిడ్డ మొత్తం. సో అదేమైంది, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర, ఇన్ని పనిచేసాయి. 24 వచ్చేసరికి తల్లి లేదు, చెల్లి లేదు, నారాసుర రక్త చరిత్ర లేదు, అక్కడ బాబాయ్ హత్య ఉండింది. అప్పుడు అదో పెద్ద సెన్సేషన్. ఫస్ట్ గుండెపోటు, తర్వాత నారాసుర రక్త చరిత్ర, మళ్ళా గొడ్డలిపోటు, ఇన్ని పోట్లతోటి ఆయన మొత్తానికి సస్పెన్స్. ఏమన్నానికి ఒక క్లారిటీ లేదు ఎవరికి. ప్రజలు కూడా ఒక అయోమయంలో పడిపోయారు అప్పుడు. అసలు నారాసుర రక్త చరిత్ర ఏంటి, చంద్రబాబు నాయుడు ఎందుకు చంపుతాడని ఆలోచన ఎవడు చేయాల. అవును. సో రాష్ట్రం ఈ రోజు ఏమైంది, అప్పుడు 5 ఏళ్ళు అష్ట కష్టాలు పడ్డారు. ఇప్పుడు 24 వచ్చేసరికి తల్లి నువ్వు అసలు మీరు ఓటు వేయకండి, వాడిని ఎమ్మెల్యే చేయకండి అన్న జగన్మోహన్ రెడ్డిని. తర్వాత చెల్లెలు, మా అన్నని నమ్మకండి, గెలిపించకండి, ముఖ్యమంత్రిని అసలు చేయకండి అంది. మరో చెల్లెలు సునీత కూడా అదే చెప్పింది. అప్పుడు ఏమి చేస్తాడు మరి, అప్పుడంటే ఏదో కోడికత్తి శ్రీను డ్రామా, ఇప్పుడు ఏం చేశాడు, గులకరాయి సతీష్. గులకరాయి సతీష్ ఎంత అదృష్టవంతుడంటే కోడికత్తి శ్రీను లాగా పాపం జైల్లో మగ్గల ఎలాగో తప్పించుకున్నాడు. నిజంగా అతని మీద ఏ దేవుడు కరుణ కూర్పించారు, అతని మీద ఏ దేవుడి కరుణా కటాక్షాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఆ పిల్లాడు మాత్రం తప్పించుకున్నాడు, లేకపోతే మగ్గిపోయేవాడు. అవును. సో మొత్తం మీద ఇక్కడ ఇవాళ ఏమీ లేదు, ఇన్ని జరిగాయి. ఒకవేళ 19లో నెగ్గకపోతే అప్పుడు పావురాలగుట్టకి వెళ్ళేవాడు. ఏం చేసేవాడు, అక్కడ ఒక ప్యాలెస్ నిర్మించుకుని
రోజు తండ్రి సమాధి దగ్గరికి వచ్చి 1 నిమిషం కన్నీరు కార్చి ఒక దాని వీడియో వీడియో రిలీజ్ తీయించుకొని చేసి ఒక వీడియో రిలీజ్ చేసి సింపతి కార్డు ప్లే చేసేవారు. ఇవాళ ఏ సింపతి కార్డు పనిచేయట్లేదు. నిన్న అచ్చెన్నాయుడు ఇంకో మాట ఏమన్నాడు, నీ తండ్రి చావుకు సంబంధించి ఆ రోజు అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే విజయమ్మ గారు ప్రశ్న లేవనెత్తితే బొత్సానే ఆ రోజు జగన్ మీదే మాకు అనుమానం, మీ జగన్నే అడగండి అన్నట్టు మాట్లాడారు అని చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి విషయం తెలిసిపోయింది అనేది నిన్న ఆయన బాధ. ఇన్నాళ్ళ తర్వాత తెలిసిందనా? అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు దృష్టి ఉండదు. అది నేను అచ్చెన్నాయుడు బయటకు తీసేసరికి ఇప్పుడు ఈయనకి మళ్ళా నిజంగా ఏ గొడ్డలు రెడీ అవుతుందని ఒక భయం వేస్తుంది, ప్రాణ భయం పట్టుకుంది ఖచ్చితంగా. సో మీకు 29కి ఎవరు ఏమిటి అనేది ఇంకా అయోమయంగా ఉంది. గొడ్డలైతే తయారైతుంది, అందుకే ఆ భయంతోనే ఆయన ఆయన ఏడ్చి ఉండొచ్చు అని జనాలు అనుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఇద్దరు ఎందుకు అంత కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది ప్రెస్ మీట్ పెట్టి అదే మరి కదా. అని అసలు పైగా అసలు నేను అలా అనలేదు అంటాడు, ఆ క్లిప్పింగ్ చూపించండి బాబోయ్ అంటున్నారు జనాలు. అదే ఎవరు కూడా బొత్స ఏడుపుని ఎవరు నమ్మట్లా. ఇక్కడ జరిగింది అది మొత్తానికి. సో మరి ఇంకొక మాట కూడా నేను చెప్తున్నానండి ఓపెన్ గా, షర్మిల అండ్ దెన్ విజయలక్ష్మి గారు